నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. మనతో పాటు శ్రీశైలం గౌడ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు సమర భేరీకి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి? సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంటు ఖర్గే గారు, మల్లికార్జున ఖర్గే గారు మరి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే మొదటి మీటింగ్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. గ్రామ శాఖ అధ్యక్షునితోని, బూత్ ప్రెసిడెంట్తోని ఒక ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మాట్లాడుతుందంటే అది చాలా గొప్ప విషయము. మల్లికార్జున ఖర్గే గారు మరి ఈ యొక్క తెలంగాణలో జరిగే ఈ కార్యక్రమాన్ని దేశమంతా కూడా మరి అన్ని రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్లు మరి అమలు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఏంటి ఇది సన్నాహక సమావేశం టైపా? అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఒక ప్రిపరేషనా, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో మీ క్యాడర్ని బలోపేతం చేసే ప్రయత్నమా ఏంది? రెండు రకాల ఉంది. ప్రజలకు ఒక మెసేజ్ పంపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు చేసినాము, ఇంకా చేసే కార్యక్రమాలు ఏంటి, అదేవిధంగా ఖర్గే గారి ద్వారా ఒక బూత్ కమిటీ ప్రెసిడెంట్తో కూడా మాట్లాడే అవకాశం ఈ కాంగ్రెస్ పార్టీలో ఉందని చూపించడానికి. అంటే సమస్యలు, వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా విన్నరా? ఈరోజు మాట్లాడినరా వాళ్ళతోని? అర్థమైందా ఇక్కడ ఏం జరుగుతుందో? ఖర్గే గారు రావడానికి ముఖ్య కారణము తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంటు మహేష్ గౌడ్ గారు ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు ఏవైతే గతంలో మరి చెప్పినవి ఒక్కొక్కటి ప్రజాపాలనలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక పార్టీ క్యాడర్ను పటిష్టం చేసే విధంగా మల్లికార్జున ఖర్గే గారు ఈరోజు వచ్చి బూత్ కమిటీ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. 2 సంవత్సరాలు అయిందన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయ్యి. ఎట్లా ఉంది, ఏంది మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంది? అన్న మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంది? 2 ఏళ్ళు అవుతుంది, మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్పు. ఏమొచ్చింది? ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాలు మాత్రం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఇచ్చిన వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట తప్పకుండా మడమ తిప్పకుండా చేస్తారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా పనిచేస్తారు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. అట్లాగే రాజాసింగ్ రాజీనామా ఆల్మోస్ట్ ఆమోదం జరగబోతోంది అనేది ఒక టాక్. ఏం జరగచ్చు? మీకు హైదరాబాద్లో ఎస్పెషల్లీ సిటీ వ్యాప్తంగా మీకు అంత బలం లేదు, మీరు ఏమీ గెలవలేదు అనేది ఒకటి ఉంది మీ మీద. ఇప్పటికైనా ఏమైనా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసిరా బలోపేతం చేయడానికి? ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో, మహేష్ గౌడ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సిటీలో పటిష్టంగా తయారవుతుంది. ఎలక్షన్ లోపల పార్టీ ఇంకా పటిష్టం ఉంటుంది. ఈ యొక్క జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. రాజాసింగ్ ఇంకేం కాలేదు కదా. ఎక్కడి నుంచి వచ్చారు సార్? కామారెడ్డి నుండి వచ్చామండి, కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి. మా కాన్స్టిట్యున్సీ మొన్న రేవంత్ రెడ్డి గారు నిలబడి ఏదైతే పోటీ చేసిండో ఓడిపోయినట్టున్నారు. అవును, ఓడిపోయిందండి. ఓడిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అంటే అక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో షబీర్ అలీ గారేమో నిజామాబాద్ పోవడం జరిగింది. అక్కడ మెయిన్ క్యాడర్ లేకపోవడం వల్ల మళ్ళీ ఒక 2-3 అంటే నేను టౌన్ ప్రెసిడెంట్, ఓ డీసీసీ, ఇంకో సీనియర్ నాయకుడు తప్ప ఇక వేరే వాళ్ళు లేని సందర్భంగా కొంచెం అతి తక్కువ మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది. అందరు కామారెడ్డి వైపే చూసిండ్రు. అక్కడి నుంచి సీఎం క్యాండిడేటే పోటీ చేస్తున్నారు, గెలిపించుకుంటారు అని అనుకున్నారు. కానీ ఏదైనా కానీ ఓటమే, గెలిపే కదా. అయితే రేవంత్ రెడ్డి ఎక్కడికి రావడానికి కారణం ఏంటంటే కేసీఆర్ని ఓడగొట్టడానికి వచ్చిండు. కానీ కేసీఆర్ ఓడిపోయిండు, రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటంటే స్థానికులు గారు మరి రేపటి రోజు రేవంత్ రెడ్డి గారు గెలిచినట్లయితే మళ్ళీ ఇక్కడ రిజైన్ చేయడం జరుగుతుంది కనుక మరి స్థానికునికి ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ప్రజల్లో కూడా కొంచెం మార్పు వచ్చి బీజేపీకి ఓటేయడం జరిగింది. అవును సార్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లుంది, అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలకు పోబోతోంది, దానికోసమే ఈ సభ అనేది కూడా
అందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నిజమేనా? ఇదైతే రాంగ్ మేడం. ఎందుకంటే ఆల్రెడీ ఏవైతే ఫస్ట్ ఎలక్షన్ కంటే ముందు మేనిఫెస్టో ఏదైతే పెట్టినామో దాంట్లో కొన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఒకటేసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పులలో ఉన్న తెలంగాణను కొంచెంగా బాగుపరుస్తూ మరి ఉచిత కరెంటే కానీ, మరి 200 యూనిట్ల కరెంటే కానీ, మరి అదేవిధంగా మహిళలకు బస్ సౌకర్యం కానీ, మరి అదేవిధంగా రైతు భరోసా కానీ, ఇవి ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినామో ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. కనుక గ్రామాల్లో ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే రైతు బంధు. ఇప్పుడు ఆల్రెడీ వ్యవసాయం స్టార్ట్ అవుతుంది కనుక అందరూ హ్యాపీగా ఉన్నారు. 100% స్థానిక సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ కాంగ్రెస్ ఈజీగా కొట్టుకొస్తుందండి. నేను అందుకే అడుగుతున్నా, రైతు భరోసా పైసలు అందుకే రిలీజ్ చేసుకున్నారా స్థానిక సంస్థలు ఉన్నందుకు అంటున్నా? లేదు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇది సీజన్ జూన్ జూలై దున్నులు దున్నుతారు, వరి వేస్తారు, తుకాలు పోస్తారు కనుక వాళ్లకు గ్రామాల సిచ్యువేషన్ ఏంటి? బీఆర్ఎస్కు కాంగ్రెస్కు 100% డిఫరెంట్ అండి. నిధులు నియామకాలు అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, మరి టీఆర్ఎస్ను తీసి బీఆర్ఎస్ చేసిండ్రు. ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు అంటే కాళ్ళు కూడా సాపుకోవడానికి లేదు. అల్లుడు వస్తే ఎక్కడ ఉండాలా, బిడ్డ వస్తే ఎక్కడ ఉండాలా, బర్రె ఎక్కడ, గొర్రె ఎక్కడ అన్నాను. కానీ వాళ్ళు కట్టిన దాంట్లో ఇప్పటి వరకు కూడా ఎవరికి సబ్సిడీగా ఇవ్వలేదు. మరి గవర్నమెంట్ వచ్చి 18 నెలలు పూర్తయింది. మరి 18 నెలల లోపల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేసి ఈరోజు ప్రతి గ్రామంలో మీరు వెళ్ళండి, ప్రతి గ్రామంలో కూడా గ్రామానికి కొన్ని ఇండ్లు ఇస్తూ, అంటే మినిమం ఒక చిన్న గ్రామం ఉన్నా కానీ 20, 25, 30 ఇండ్లు ఇస్తే ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్ వచ్చిన వాళ్ళకు లక్ష రూపాయలు ఆల్రెడీ బడ్డే. అందరూ హ్యాపీగా ఉన్నారు మేడం. హౌసింగ్లో కూడా దాంట్లో కూడా హ్యాపీగా ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు వచ్చింది. గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా గుడిసెలు తీసేసి ఇండ్లు కట్టుకుంటున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు అనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎలక్షన్ అంటే మేడం కావాల్సింది మీ దగ్గరనే 42% రిజర్వేషన్లు మేము కల్పించబోతున్నామని మీ దగ్గరకు వచ్చే అనౌన్స్ చేశారు. ఏదైతే కామారెడ్డి అరేంజ్ చేసిందో 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దానికి కట్టుబడి ఉండి మరి అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. కేంద్రంకు పంపించింది. ఇప్పుడు చేయాల్సింది కేంద్రం. ఏదైతే బీజేపీ నాయకులు ఉన్నారో ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ కానీ, ఈ బండి సంజయ్ కానీ, వీళ్ళు ఫస్ట్ తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, తెలంగాణ మీద ఏమాత్రం మర్యాద ఉన్నా వాళ్ళు ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కావడానికి కారణం కూడా తెలంగాణనే కనుక వాళ్ళు కూడా ఇప్పుడు 3 నెలల్లో ఫినిష్ చేయాలా సార్ ఎన్నికలు? ఎట్లా అవుతాయి? 30 రోజులలో రిజర్వేషన్లు తేల్చమని చెప్పింది. తేలుతుందా తేలవదా? అట్లనే ఎన్నికలకు పోతుందా మీ పార్టీ? మా పార్టీ అట్లనే పోతుంది అనుకుంటే కేంద్రం సహకరిస్తే ఖచ్చితంగా ఏదైతే రిజర్వేషన్ ఉందో 3 నెలల లోపల అయిపోతుంది. లేనట్లయితే మాత్రం కోర్టు నుండైనా స్టే తీసుకొని ఎలక్షన్కు పోతుంది. మేమందరం సపోర్ట్ చేసి గెలిపిస్తాం. ప్రజలు కూడా గెలిపేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. 6 నెలల్లో మీకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. మొత్తం అంతా ఎలక్షన్ ఇయరే అనుకోండి. ఎట్లా ముందుకు వెళ్ళబోతోంది ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్లాన్ రెడీ చేసుకుందా? కాంగ్రెస్ పార్టీ ప్లాన్ రెడీ చేసుకోవడానికి ఏముందండి, ప్రజల మద్దతు ఉన్నది. మేమైతే సంక్షేమ పథకాలు, మేమైతే 6 గ్యారెంటీలు ఇచ్చాము. 1 by 1 ఇప్పటి వరకు అన్ని నెరవేర్చుకుంటూ వచ్చినాము. మా పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏంటి పరిస్థితి? సిటీలో జరగబోతోంది ఎలక్షన్. ఎట్లా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఉప్పల్లో ఇంకా కూడా ఆ ఫ్లైఓవర్ పూర్తి కావట్లేదు. చాలా పెద్ద ఇష్యూ అది. మీరు ఎందుకని పోరాటం చేయట్లేదు? ఎందుకు కామ్గా ఉంటున్నారు అనేది కూడా ఒక చర్చ. కొన్ని ఇయర్స్ అవుతోంది, ఎందుకని పూర్తి చేయట్లేదు? గత ప్రభుత్వము పేపర్ల మటుకే నిధులు కేటాయించింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్ర మంత్రి గారు వచ్చి చూసుకొని ఎక్కడి వరకు ఆగిపోయిందని చెప్పి ఇప్పుడు నిధులు కేటాయించి దానికి ప్రారంభం చేయడానికి ఆల్రెడీ సన్నాహాలు జరిగినాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతోంది? చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఉప్పల్ రింగ్ రోడ్ రద్దీ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి
ఆల్రెడీ నిధులు సమకూర్చారు. నిధులు ఆల్రెడీ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో కాంట్రాక్టర్లను పిలిపించి మాట్లాడారు, వాళ్ళకి బిల్లులు పాస్ చేశారు. అతి తొందరలో పనులు ప్రారంభం అవుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది సార్? డాక్టర్ ఎస్ రావు నగర్, ఉప్పల్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ ఎస్ రావు నగర్ డివిజన్ నుంచి. కాంగ్రెస్ పార్టీ అంత గట్టిగా లేనట్టుంది కదా హైదరాబాద్ డివిజన్ లో. అది మీ అభిప్రాయం, కానీ మీడియా ఏది చేయాలన్నా అది చేసుకుంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్కి పూర్తిగా అంటే పూర్తి మద్దతు తెలుపుతున్నది. మా ఉద్దేశం ఈ రోజు ఇంతమంది పబ్లిక్ ని చూసి అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే పైసలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి రాలేదు. స్వచ్ఛందంగా ప్రతి డివిజన్ నుంచి 150 మంది కార్యకర్తలు ప్రతి డివిజన్ నుంచి అంటే ఒక కాన్స్టిట్యూషన్ నుంచి 1500 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ఈ రోజు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వాన్ని వర్ధిల్లాలని చెప్పి మేమందరము స్వచ్ఛందంగా వచ్చాము. ఈ రోజు వరకు జాతీయ అధ్యక్షుడు, ఏ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రతి ఒక్క కార్యకర్తతోని ఇంట్రాక్షన్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయలేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే, మా కాంగ్రెస్ పార్టీ ఇది ఏర్పాటు చేసింది. ఎందుకు అంటే మీరు బలంగా లేరనా, గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ గా లేదనా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేసింది? ప్రజలతోని అందరము సమానం. మన కార్యకర్తలము, మీరైనా నేనైనా మనమందరం సమానము. నేను జాతీయ అధ్యక్షుడని కాదు, మీరు కార్యకర్త అని కాదు, మనమందరం సమానము అనే ఉద్దేశంతోనే తప్ప మీరు అనుకున్నట్టు ఎవరో అనుకున్నట్టు బలోపేతం లేదని కాదు. మనము ప్రజలకు సేవకులము, ప్రజల కోసమే పనిచేస్తున్నాము అని తెలవడానికి నువ్వు నేను తమ పర భేదం లేకుండా మనమందరం కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుక నేను కూడా జాతీయ అధ్యక్షుని హోదాతోని కూడా మీ కార్యకర్తలందరితోని సమానమని చెప్పడానికి, ప్రజల ముందుకు ఈ విషయం తీసుకుపోవడానికి ఈరోజు ఏర్పాటు చేసినాం. మీరు నాయకులు ఎవరినన్నా కలవాలంటే అంత ఈజీగా యాక్సెస్ ఉందా మీకు? ఏ ప్రాబ్లమ్స్ అన్నా చెప్పుకోవడానికి యాక్సెస్ ఉందా? మాకు ఉప్పల్ కాన్స్టిట్యూషన్ మాకు మందమల్ల పరమేశ్వర్ రెడ్డి గారి మాకు ఇన్ఛార్జ్. ఏ రోజైనా పొద్దున్నే ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తాడు. 7 గంటల నుంచి 9:30, 10 గంటల వరకు మా నియోజకవర్గంలో ఎవరైనా చిన్న పెద్ద డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ యొక్క రుణమాఫీ అనేది కూడా 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 21,00,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. కొన్ని సందర్భాలలో ఆధార్ కార్డులు కొన్ని మిస్ అయ్యి కొన్ని పేర్లు మిస్ అవ్వడం వల్ల ఆగిందే తప్ప దాదాపు 21,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత వేరే వాళ్ళు ఏదైనా పార్టీ చేసిరా అని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నాను. ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించి సార్, ముందైతే 5-10 ఎకరాలకు కట్ ఆఫ్ పెట్టుకుంటారు అని అనుకున్నారు. 15 ఎకరాలకు ఇవ్వడం కరెక్టా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానాలతోటి నడుస్తూ ఉంది. ఎక్కడైతే గత ప్రభుత్వం చూసినట్టయితే కేసీఆర్ పాలనలో రాళ్ళు రప్పలకు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చేసి ఆగం పట్టించిండు, భ్రష్టు పట్టించిండు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. అది జరగొద్దు. ఎక్కడైతే వ్యవసాయం జరుగుతుందో వ్యవసాయం జరిగిన కాడే వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ పొలాలకే వాళ్ళకే ఆ రైతులకే మరి ఈ యొక్క భరోసా ఇవ్వాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఎప్పుడు ఇస్తారు? ఖచ్చితంగా కౌలు రైతులు కూడా ఆచరణలో పెడతా ఉన్నారు. గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభలలో కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పొరపాట్లు జరగొద్దు, సక్రమంగా ఉండాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులు జరగొద్దు. ఖచ్చితంగా నీతి నిజాయితీ పాలన అందించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. అట్లాగే రాజాసింగ్ ఒకవేళ రిజైన్ యాక్సెప్ట్ చేస్తే అది కూడా బై ఎలక్షన్ రాబోతోంది. ఇప్పుడు 2 స్థానాలలో బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ పొజిషన్ సిటీలో ఖచ్చితంగా మొన్న చూసిరు మీరు ఏదైతే సికింద్రాబాదు కంటోన్మెంట్ ఎన్నికలు అక్కడ కూడా చాలామంది ఇదే మాట మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ విజయ్ దుంబిమి మోగిస్తూ ఉంది. రేపు రాజాసింగ్ రాజీనామా చేస్తాడా, రాజీనామా చేయడా, వేరే పార్టీలో పోతాడా, దటైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము ఒకటే అంటా ఉన్నాం, మా పార్టీలకు వస్తాడా రాడా మా అధిష్టానం చూసుకుంటుంది. అది అధిష్టానం బేరు చేసుకుంటుంది. మరి ఇతను తీసుకోవాలా తీసుకోవద్దని ఉప ఎన్నికలు వస్తున్నాయో ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఏదైతే చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్న మిత్రులారా.
జూబ్లీహిల్స్ పరిస్థితి ఏంటంటారు? జూబ్లీ ఖచ్చితంగా కాంగ్రెస్ అకౌంట్లో పడుతుంది ఆ టికెట్ 100%. దీంట్లో ఎటువంటి ఎవరు 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 పోటీ చేస్తారు? ఆల్రెడీ అధిష్టానం ఆలోచనలో ఉన్నాయి 2-3 పేర్లు. అధిష్టానం క్రమశిక్షణ కమిటీ ఉంది. అధిష్టానం ఏది ఆలోచించి ఆ పేరు డిక్లేర్ చేస్తే దానికి ప్రతి ఒక్కరు కూడా శిరస వహించాల్సిందే తప్ప కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. ఎక్కడ కూడా ప్రకటన చేయడానికి కూడా మరి అటువంటిది లేదు కాంగ్రెస్ పార్టీలో.